వాట్ ఇస్ దిస్? ఇది నా ఇల్లు, ఆఫీస్ కాదు. ఇంటర్వ్యూ కావాలంటే ఆఫీస్ వచ్చింది మీకోసం కాదు సార్, మేడం గారి కోసం. ఇందో నిన్నే ఏంటి ప్రెస్ మీట్ పెట్టావు? పెళ్ళైన కొత్త నేను ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే సెంటిమెంట్గా ఎదురు రావాలనుకున్నావు. ఇప్పుడు ఇంట్లోనే ఎదురుస్తున్నావా? ఇన్నాళ్ళు మీరేది కావాలంటే అదే చేశాను. కొడుకు కావాల్సిందే, కొడుకునే కనాల్సిందే అన్నారు. కడుపు కొత్త భరిస్తూ సిసేరియన్లతో కడుపు నిండా కుట్లు వేయించుకుని కొడుకుని కనేంత వరకు మీరు వదలలేదు. మీరెప్పుడన్నా నాకేం కావాలని అడిగారా? నా లైఫ్ అంతా ఇల్లు, పిల్లలు, మీరు ఇంతేనా? ఇంకేం లేదా? నాకంటూ ఇండివిజువాలిటీ ఉండకూడదా? నాకే గుర్తింపు లేదా? దిస్ ఇస్ మై లైఫ్. ఏంటి గుర్తింపు? మీరేం పగలు తీశారని మీకు గుర్తింపు కావాలి? ఇంటి పనులు చేయడం, పిల్లల్ని కనడం పెద్ద గొప్ప? ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడకండి. ఆడది పక్కనుంటేనే మగాడు హీరో, లేకపోతే జీరో. దిస్ ఇస్ రెడిక్యులస్ అండ్ డిస్గస్టింగ్. ఇదిగో చూడు, ఇంకెప్పుడు ఈ ఇంట్లో ప్రెస్ మీట్లు ఉండకూడదు. ఒకవేళ ఉంటే రోజు ఉంటాయి. రిమెంబర్ దట్. ప్లీజ్ సిట్ డౌన్. I just have 2 minutes and I have to go for another meeting. So please start. మీరు కిట్టి పార్టీ ఎందుకు చేశారు మేడం? మీ ఉద్దేశం ఏంటి? మీ మగవాళ్లే మా ప్రాబ్లం. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు సంచరిస్తారని వేదాలు చెప్తున్నాయి. ఈ దేశంలో ఎక్కడన్నా ఆడవాళ్లు పూజింపబడుతున్నారా? పూజించడం తర్వాత గౌరవింపబడుతున్నారా? కనీసం ఆడవాళ్ళకి ఇంత విలువిస్తున్నారా? అంటే ఆడవాళ్లకు ఇళ్లలో విలువ లేదంటారా? ఎందుకు లేదు? ఉంది. వంటింట్లో 100% ఉంది, కానీ రెస్ట్ ఆఫ్ ద హౌస్ లో 10%. అది కూడా పని మనిషిలాగా ఇంటి పనులన్నీ చేసి సంతాన యంత్రాలుగా పిల్లల్ని కని వంశాల్ని పెంచుతున్నాం కాబట్టి. లేకపోతే 0% లోనే ఉండేవాళ్ళం. అంటే ఆడవాళ్ళకి సమస్య పెళ్ళయ్యాకే మొదలవుతుందంటారా మేడం? అసలు పెళ్లితోనే మొదలవుతుంది. తన కూతురు సుఖపడాలన్న ఆశతో చేసుకునేవాడు మంచివాడో చెడ్డవాడో ఇవేం తెలుసుకోకుండా గుడ్డిగా తండ్రి పెళ్లి చేస్తున్నాడు. కాదు, తప్పు చేస్తున్నాడు. అలా తండ్రులు చేసిన తప్పులకు శిక్షలు మేమనుభవించాలా? ఓహో, ఈ ఆవేశంతోనే కిట్టి పార్టీ అరేంజ్ చేశారా? ఆవేశంతో కాదు, ఆలోచనతో. అవునండి, ఎక్కడన్నా కిట్టి పార్టీ అంటే లిమిటెడ్ లేడీస్ తో సరదాగా జరుగుతుంది, కానీ మీరు కిట్టి పార్టీ అని ఆడవాళ్ళందరినీ హోటల్కి పిలిపించి ఇలా రెచ్చగొట్టాల్సిన అవసరం ఏంటి? పిలిపించి అందరి చేత యాంటీ సోషల్ యాక్టివిటీ ఏమన్నా చేయించామా? సార్ టీవీ చూడట్లేదా సార్? ఫైల్స్ చూడట్లేదు. కూలు కొట్టడానికి కుట్రలేమన్నా చేశామా? కూలిపోతున్న మా విలువల్ని నిలబెట్టుకోవడానికే ఆడవాళ్ళందరం ఒక చోట కలిసాం. ఒక జర్నలిస్ట్ గా ఈ మీడియాలో 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను మేడం. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ యువర్ థాట్స్ మ్యామ్. ఐ వాంట్ టు జాయిన్ విత్ యూ. మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మేడం? మాకే ప్లాన్లు మేనిఫెస్టోలు తెలియవు. తెలిసిందొక్కటే, నిజం. నిజమే ఫెమినిజం అయితే ఫెమినిజమే నిజం. మీ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ పెడుతున్నారు మేడం? మై నెక్స్ట్ మీటింగ్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ ద నిజాం గ్రౌండ్స్. ఎవ్రీబడీ ఇస్ గోయింగ్ టు బి దేర్. ఇట్స్ అ బిగ్ గ్యాదరింగ్. I have to leave now. Thank you. హలో, ఎవరు? నేనమ్మా, నానమ్మని. నానమ్మ? నానమ్మరా? డాడీ ఎక్కడ? డాడీ ఆఫీస్కి వెళ్ళారు. సరే, మమ్మీకి ఇవ్వు. మమ్మీ లేదుగా, బయటికెళ్ళింది. హలో నానమ్మ, ఈరోజు డాడీ వంట చేస్తుంటే చేయి కాలింది. డాడీ వంట చేయటం ఏంటమ్మా? మరేమో మమ్మీ రోజు బయటికి వెళ్ళిపోతుంది కదా, అందుకే డాడీ వంట చేసి పెడుతున్నారు. సరే, నేను వస్తున్నాను. ఉండండి. నానమ్మ, హే నానమ్మ వచ్చింది. నానమ్మ బంగారు, నానమ్మ ఎలా ఉన్నా నాన్న? ఇస్తున్నా, ఉండు. నానమ్మ, మమ్మీ వచ్చింది. ఓకే ఇందు, రేపు కలుద్దాం. బాయ్. ఓకే అమ్మాయి ఇందిరా, నాన్న మీరు మీ రూమ్లోకి వెళ్ళి అవి తినేసి హోంవర్క్ చేసుకోండి. అలాగే. ఏమిటమ్మా ఇది? వాడు వంట చేయడం ఏమిటి? నువ్వు ఇల్లు వదిలి బయటకు వెళ్ళటం ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో మీరేమైనా ఆలోచించారా? పిల్లలు పిల్లలు మీకు పిల్లలు సఫర్ అవ్వడం కనిపిస్తోంది, కానీ నేను సఫర్ అవ్వడం కనిపించట్లేదా? మీకే మీ కొడుకు సుఖపడాలని నన్నిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయారు. పెళ్ళయ్యాక నేనెంత బాధపడ్డానో మీకు తెలుసా? మా ఫ్యామిలీతో మీకున్న పరిచయాన్ని బంధంగా మార్చి నా జీవితాన్ని నాశనం చేసింది మీరు. MBA డిగ్రీ తీసుకుని సంతోషంగా ఇంటికి వచ్చేసరికి మీరున్నారు. మీ కొడుకు IAS అని పెళ్లి ప్రపోజల్ పెట్టగానే మా నాన్న మీకు మాటిచ్చేశారు. నన్నొక్క మాట కూడా అడగకుండా పెళ్లి చేసేశారు.
MBA చదివి ఏదో సాధిద్దాం అనుకున్న నేను పెళ్ళయి మీ ఇంటికొచ్చి అందరికీ కాఫీలు టిఫిన్లు చేసి పెట్టే సర్వెంట్ అయ్యాను. పిల్లల్ని కనిపెట్టే మెషిన్ అయ్యాను. ఒక్కసారైనా అత్తగారిగా కాకుండా కనీసం సాటి ఆడదానిగానైనా మా వాడెలా చూసుకుంటున్నాడని మీరు నన్ను అడిగారా? ఎప్పుడైనా నా లైఫ్ గురించి ఆలోచించారా? వంశోద్ధారకుడు పుట్టాలని చూశారే కానీ కాన్పుకి నేనెంత బాధపడ్డానో మీకు తెలీదు. ఇప్పుడే నా జీవితాన్ని సరిదిద్దుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ప్లీజ్ లెట్ మీ లివ్ మై లైఫ్. నాన్నా, అమ్మలా ఉంది నాన్న? అమ్మ బాగానే ఉంది. నువ్వు టీవీలో చెప్పిందే బాగోలేదు. మీరు నన్నే అంటున్నారా నాన్న? అదేంటమ్మా? అసలు దీని అంతటికి కారణం మీరు కాదా? చిన్నప్పటి నుంచి నాకేది కావాలన్నా అడిగి చేసిన మీరు పెళ్లి విషయంలో మాత్రం కనీసం నాకిష్టమా లేదా అని నన్ను అడగకుండానే చేసేశారు. అదే ఆ రోజు నేను మీ మాట కాదనుంటే ఈ 8 ఏళ్లలో కలెక్టర్ భార్యగా కాదు, ఇంద్రగా ఎదుగుండేదాన్ని. మీ మాట నిలబెట్టడం కోసం, మీ పెద్దరికం కాపాడడం కోసం నేను పోగొట్టుకున్న 8 ఏళ్ళు తిరిగి నాకు తెచ్చివ్వగలరా నాన్న? నమస్తే సార్. నమస్కారం. రండి సార్. నమస్కారం నాయుడు గారు. రండి రండి కూర్చోండి. సార్ చెప్పండి. ఎవరయ్యా ఈ ఇందిర? సునామీలో వచ్చేసింది. అందరికంటే ముందు ఆవిడ్ని మన పార్టీలో చేర్చుకుంటే లేడీస్ ఓటు బ్యాంక్తో నెక్స్ట్ ఎలక్షన్లో మనం మన గవర్నమెంట్ ని ఫామ్ చేసి ఆ విధంగా మనం ముందుకు పోవచ్చు. ఆవిడతో మాట్లాడు. సండే అదేంరా కాసులు మాట్లాడుతున్నాను. ఇప్పుడే నాయుడు గారిని కలిసి వస్తున్నాను. రే నీ సుడి తిరిగిపోయిందిరా. అర్జెంట్ గా సుమేష్ వచ్చేసా అక్క. అక్క ఇక్కడ ఉన్నావు అక్క. అక్క అక్క నా మాట విని ప్రతిపక్షంలో చేరిపో అక్క. ఎందుకంటే ఈసారి గవర్నమెంట్ ఫామ్ చేసేది వాళ్ళే అక్క. నేను అడగకుండానే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నువ్వు అడిగితే హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చేస్తానక్క. ప్లీజ్ అక్క, కాదనకక్క. ఇంద్రందా? ఉన్నారమ్మా. మీరు? కావ్య, చిన్నప్పుడు స్నేహితురాలని చెప్పు. అలాగేనమ్మా, కూర్చోండి, పిలుచుకొస్తాను. రండి. సర్ప్రైజ్! ఇలా వచ్చావేంటి? నీ పాపులారిటీ నన్ను ఇక్కడికి రప్పించింది. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే. కూర్చోండి ప్లీజ్. ఇందు, వీళ్ళు భారతీయ సమతా పార్టీ ప్రతినిధులు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. వీళ్ళ పార్టీలోకి నిన్ను ఇన్వైట్ చేద్దామని వచ్చారు. నువ్వు వీళ్ళ పార్టీలో జాయిన్ అవుతే నిన్ను వాళ్ళ పార్టీ మహిళా మోర్చాకి ప్రెసిడెంట్ ని చేస్తారు. నేను నీ ఫ్రెండ్ అని నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చారు నిన్ను పరిచయం చేయమని. ఏమంటావ్? అమ్మా అమ్మా, మీకోసం పార్టీ లీడర్స్ చాలా మంది వచ్చారమ్మా. నమస్తే మేడం, మేము మన రాజ్యం పార్టీ ప్రజాప్రతినిధులం. మీరు మా పార్టీలో చేస్తే మిమ్మల్ని రాష్ట్ర మహిళా వింగ్ కి కన్వీనర్ చేస్తాం. వాళ్ళది ఏక్ నిరంజన్ పార్టీ. మన ఎలక్షన్ లో ఒక సీటే గెలిచారు. మాది జనసత్తా పార్టీ. మా పార్టీలోకి రండి, మహిళా తమ్మేంటో చూపించండి. ఇదిగో ఇక్కడ నా ఎమ్మెల్యే పదవి దొబ్బేటట్టుంది. అర్జెంట్ గా మన వాళ్ళు తీసుకుని మా బావలు ఇంటికి వచ్చాయి. మా పార్టీలోకి వస్తే మహిళలకి గౌరవం ఎక్కువ అవుతుంది మేడం. మన పార్టీ తరఫున రాజ్యసభలో మీకు ఎంపీ సీటు కన్ఫర్మ్ మేడం. आपका नाम काफी टीवियों में सुना। आप हमारे पार्टी में ज्वाइन हो जाइए। आप अगर हमारी पार्टी में ज्वाइन हो जाएगी तो आपको शोहरत मिलेगी और इज्जत मिलेगी और सारे भारत में आपका नाम गूंजेगा। మేడం, ఈ పార్టీలో ఏవి నమ్మద్దు మేడం. మొన్న ఎలక్షన్ లో పట్టాలు లేకుండా పోయాయి మేడం. హైకమాండ్ పంపిస్తేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం మేడం. మంచి అధికార పార్టీ బాదం గుర్తు. మా పార్టీలో అడుగు మోపితే ఇంపార్టెంట్ హోదా కల్పిస్తాం మేడం. అమ్మ నమస్కారం. నమస్కారం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి. మీ అబ్బాయికి స్కూల్లో అడ్మిషన్ నేనే ఇప్పించాను. మీ ఆయనకి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ నేనే చేయించాను. అలాగే పాలిటిక్స్ లో కూడా మీ ఎంట్రీ నేనే చేయించాలి. ప్రతిపక్షం మాట నమ్మండి. ఎప్పటికైనా మేము అధికారంలోకి వస్తాం. అప్పుడు మా పార్టీలో మీకు ఏ పదవి కావాలా మీదే చాయిస్. అందరికీ నమస్కారం. నేను పిలవకుండానే మీరంతా నా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. నిన్న మొన్నటి దాకా నేను ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు మీరెవరూ నన్ను గుర్తించలేదు. అండ్ నౌ యూర్ ఆస్కింగ్ మీ టు జాయిన్ యువర్ పార్టీస్. ఐఎమ్ వెరీ సారీ, ఐ కాంట్ డూ దట్. ఇప్పుడు నేను పాపులర్ అయ్యాను కాబట్టి, నాకు ఒక ఇమేజ్ వచ్చింది కాబట్టి మీరందరూ ఈ రోజు నన్ను మీ పార్టీలో చేరమని అడుగుతున్నారు. అంటే సెలబ్రిటీ రేంజ్కి వస్తే గానీ మీకు మనుషులు కనిపించరా? ఎవరు ఫేమస్ అయితే వాళ్ళ కండువా వేసేస్తారా? నేనేం సినిమా యాక్టర్ని కాదు. ఐఎమ్ నాట్ ఎ సెలబ్రిటీ. ఐఎమ్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్. మీరు మా పార్టీలో చేరితే ఆడవాళ్లకు చట్టసభల్లో అంత పర్సంటేజ్ ఇస్తాం, ఆఫీసుల్లో ఇంత పర్సంటేజ్ ఇస్తామని
నాకు మీరంతా ఆశ పెడుతున్నారు. మేం ఫైట్ చేసేది ఆఫీసుల్లో కానీ చట్టసభల్లో కానీ పర్సంటేజ్ల కోసం కాదు, ఇంట్లో పర్సంటేజ్ కోసం. దయచేసి మమ్మల్ని వదిలేయండి. మీ పాలిటిక్స్ లోకి లాగి మమ్మల్ని పొల్యూట్ చేయకండి. వీలైతే మీ భార్యల్ని భార్యలుగా గుర్తించి మా మూమెంట్ ని ఎంకరేజ్ చేయండి. అదరగొట్టేశావక్క. నాకే క్యాబినెట్ పదవులు వద్దు. అసలు నీలో ఇంత ఫైర్ ఉందని నాకు తెలియదక్క. ఇన్నాళ్ళు నీ బ్రదర్గా ఉన్నా, ఈ రోజు నుంచి నీ ఫాలోయర్ గా ఉంటాక. ఇందు, స్టేట్ లో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ నీ కోసం పోటీ పడ్డం చూస్తుంటే ఒక ఫ్రెండ్ గా నీ గురించి నాకు చాలా గర్వంగా ఉంది. ఏ మూమెంట్ కైనా ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. నీ వెనక ఫ్రెండ్ గానే కాదు, అండగా నేనున్నాను. ఈ రోజు నుంచి నా కార్ నువ్వు వాడుకో. నీ ఉద్యమంలో నన్ను కూడా పాలు పంచుకొని. వచ్చిన అదృష్టాన్ని కాదని వనితల హక్కుల కోసం పోరాడుతున్న ఇందిర గడిది గుడ్డేం కాదు. ఏముండో మాజీ చైర్మన్ గారు, ఆగండి ఆగండి. ఏంటండి మీ కూతురు ఇట రోడ్డు ఎక్కింది? తండ్రిగా మీరేనా చెప్పచ్చుగా. నీ కూతురుందా? ఉంది. దాన్ని చదివిస్తున్నావా? ఆడదాన్ని చదివి ఎందుకండి? చదివిస్తే తెలిసేదిరా నా కూతురు చేసింది ఎంత కరెక్టో. నేనెంత అల్లారు ముద్దుగా నా కూతురుని పెంచానో అంతకు రెట్టి పన్యాయం దానికి చేశాను రా. పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా అని ఒక్క మాట అడగలేకపోయాను. దిద్దుకోలేని తప్పు చేశాను. హలో, నేను మాధవిని మాట్లాడుతున్నాను. నీతో గొంతు కలపడానికి, నీ అడుగులు వేయడానికి, నీ మాటలు వినడానికి అన్ని జిల్లాల నుంచి లక్షల మంది వస్తున్నారు. సుజాత, రజనీ కూడా వచ్చారు. నువ్వు వెంటనే బయలుదేరొచ్చాయి. ఓకే, నేను వస్తున్నాను. ఎక్కడికి? చెప్పాలా? నీతో మాట్లాడాలి. టైం లేదు. అరే, నాకన్నా బిజీనా నువ్వు? మీరెలా అనుకుంటే అలా. నేను చెప్పేది విను. ఎంతకాలం విన్నాను, ఇంక చాలు. ఇంతకాలం నువ్వు బయటకు వెళ్తుంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావు అనుకున్నాను. ఇలా ఉద్యమం చేయడానికి వెళ్తున్నావు అనుకోలేదు. అసలు ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది.